ఇంతకు ముందు ఎంతమందిని చంపాడో ఆఖరికి మమ్మల్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఎవరున్నారు? వీడికి బోర్డు అంత నెట్వర్క్ ఉంది బయట. ఇవన్నీ ఎందుకు అదో చచ్చిపోయి ఎక్కడో ఉన్నాడు మీద అమ్మాయి కూడా చెప్పిందిగా మొన్న, రేపు చేస్తే ఊరుకుంటానికి బయట కోర్టులో ఎందుకున్నాయి వదిలేయటానికి. ఎవడో క్రిమినల్ కులంలో కూర్చొని చేస్తే నన్ను ఏం చేయమంటారు? దానికి నేను బాధ్యత వహించాలా? దానికి ఒక 14 ఏళ్ళ ఒక ఆడబిడ్డను రేప్ చేసిన నీ కూర్చొని నేను వెనకేసుకు రావాలా? సిగ్గుండి అక్కర్లా వెనకేసుకొస్తాం ఇలాంటి వాళ్ళని. ఏ మాత్రం న్యాయం అన్యాయం ఉంటే సరిగ్గా విచారించి ఆ మాట తీసుకోమని చెప్పి నేను బాధపడను. నీకు నా కొడుకు ఫ్యాన్సే, ఎక్కడో బతికేవాడిని తీసుకొచ్చి ఇలా పనిచేశాడని బాధతో మాట్లాడుతున్నానే కానీ ఇంకో వేరే విషయం కాదయ్యా. నాకు అసలు ఏ వద్దు, మీరు అందరూ దయచేసి నాకు ఇంత బోర్డు తెప్పించండి, నేను కార్యక్రమం చేసుకుంటాను. అయ్యా రాజేశ్వరి ఈ కేసు గురించి మీతో అందరితో వీడియో మాట్లాడింది. న్యాయమైన చచ్చిపోయినోడు మిందలు కాదు. అమ్మాయి ఆడియో ఇచ్చిన తర్వాత కూడా మర్నాడు మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ఈ కామెంట్. కుర్రాడు 14 ఏళ్ల ఆడబిడ్డని 3 రోజులు గదిలో బంధించి చాలా రకాలుగా హింసించి చెప్పుకోలేక బయటికి ఇవన్నీ వస్తే అతనికి వత్తాసుగా వీళ్ళందరూ వెళ్తారు. వాళ్ళ గురించి మేము చేయలేదు కదా, మేము ఓట్లేసి గెలిపించుకున్నాం కదా కాపులవి, అందుకని మాకు ఇలా చేశాడు. మేము ఓట్లేసి గెలిపించుకున్నాం కదా కాపులవి, అందుకని మాకు ఇలా చేశాడు. పోనీలే న్యాయం నిజ నిర్ధారంగా తెలుస్తుంది. నిదానం. Hot news.